యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మ, నీళ్లు, రక్తము. నీళ్ల ద్వారాను రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. నీళ్ళు అంటే ఏంటంటే భూమిని సృష్టించినప్పుడు 7 సముద్రాల భూమిని కప్పి 70% నీళ్లతోనే కప్పబడి ఉన్నది. మనం కూడా తల్లి గర్భంలో ఉమ్మ నీళ్ళ ద్వారా జీవం ద్వారా ఎదుగుతూ ఉంటాము. కాబట్టి ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలోకి ఎలా ప్రవేశించిందో దాన్ని జన్మతా పాపం అంటారు. కాబట్టి దాన్ని తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సేమనే తోటలో చెమట రక్త బిందువులాగా కార్చాడు. సెలవులో ఆఖరి రక్త బొట్టు కార్చిన తర్వాత నీళ్లు కూడా ప్రవహించాడు. కాబట్టి యేసు నామములో మనం బాప్తిసం తీసుకున్నట్లయితే, నీటి బాప్తిసము, మనము జన్మతా పాపం నుంచి విడుదల పొందుతాము. రక్తం ఏంటంటే పాపానికి ప్రాయశ్చిత్తము, రక్త ప్రోక్షణ. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో ఆఖరి రక్త బొట్టు కార్చి మనల్ని పాపం నుంచి విమోచన కలిగ చేశాడు. కాబట్టి నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి రక్తం ద్వారా పాపానికి ప్రోక్షణ జరిగింది. ఆత్మ ఏంటంటే